హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. ఈ ఏడాదిలో బాలీవుడ్తో పాటు తెలుగు ప్రేక్షకులు భారీగా ఎదురుచూసిన మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీని యశ్రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీని తెలుగు రైట్స్ను 80 కోట్లకు నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. సినిమా డిజాస్టర్గా మిగిలిపోవడంతో సుమారు 50 కోట్లు నష్టపోయాడని చెప్పుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. అసలు వార్ 2 ఎంత మొత్తానికి కొన్నాడో చెప్పుకొచ్చాడు. వార్ 2 సినిమాలో తాను భారీగా నష్టపోయానని చాలామంది అంటున్నారన్నారు. అందులో ఎలాంటి నిజం లేదు అని ఆయన అన్నారు. తెలుగు రైట్స్ను తాను 68 కోట్లకు దక్కించుకున్నానని, అయితే మూవీ క్లోజింగ్ అయ్యేసరికి 40 కోట్ల వరకు షేర్ వచ్చిందని చెప్పారు. కాగా యశ్రాజ్ ఫిలిమ్స్ సంస్థ 18 కోట్లు రిటర్న్ ఇచ్చిందని, బాంబే కంపెనీ అయినప్పటికీ వారు నిజాయితీగానే తిరిగి డబ్బులు ఇచ్చేశారని తెలిపారు. వార్ 2 వల్ల తాను నష్టపోలేదు అంటూ మొదటిసారి లెక్కలతో సహా వంశీ వివరించారు. ఈ లెక్కన ఆయన 10 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ సినిమా కావడంతో టాలీవుడ్లో కూడా ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందులో హృతిక్ రోషన్, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులు నటించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే కొందరు కావాలనే ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఏపీలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు మద్దతివ్వడం మానేసింది. వారు కూలీ సినిమా చూడాలని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అదే సమయంలో వార్ 2పై తీవ్రమైన ట్రోలింగ్కు దిగారు. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లపై ప్రభావం పడింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.